వరంగల్లో కేసీఆర్ చేపట్టిన రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు కరీంనగర్లోని రేకుర్తి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు నండెల్లి ప్రకాష్ సిద్ధంగా ఉన్న వాహనాలకు గులాబీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సభకు వెళ్లి ఎప్పుడు మాజీ సీఎంను చూడాలి, ఆయన ఏం సందేశం ఇస్తారు అనే ఆకాంక్షతో ప్రజలు కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నారని, ఆయన ఏం మాట్లాడతారో అది విని గ్రామంలో చర్చ పెట్టాలని, ప్రజల వద్దకు వెళ్లి వారితో ఈ మాటలు చెప్పాలని, వారితో ముచ్చటించాలని అన్నారు. వస్తుందిరా ప్రభుత్వం, వస్తుందిరా ప్రభుత్వం, జాగ్రత్తరా బిడ్డ, జాగ్రత్త. కాంగ్రెస్ అనితర సాధ్యమైన దాన్ని సాధించిన పోరాట యోధుడు. ఎంతోమంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు పోరాటం చేసిరు, కరెక్టే. కానీ కేసీఆర్ ఒక్కడే ఆపకుండా 13 సంవత్సరాలు వెనుదిరగకుండా వెనుకడుగు వేయకుండా పోరాటం చేసి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆటంకాలు కల్పించినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడే గొప్ప. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు నేనేమన్నా చెయ్యాలి అని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని 2001లో ఏర్పరిచిండు. ఇది తెలంగాణ పార్టీ అంటారు. టీఆర్ఎస్ అంటే కూడా తెలియదు, కేసీఆర్ పార్టీ తెలంగాణ పార్టీ అని తెలంగాణ ప్రజలందరూ భావిస్తారు.